హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పకోడీ అనమాట. స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ పకోడీ, గట్టి పకోడీ అనమాట. సో చాలా సింపుల్గా అయితే చేసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 5-6 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర, వాము, కొంచెం పసుపు, కారం, రుచికి తగ్గట్టుగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు పెద్దవి వేసుకోండి. సో ఉల్లిపాయల్ని ప్రెజర్ చేస్తూ మసాలా దినుసులన్నీ కూడా ఉల్లిపాయలకి పట్టేలాగా, ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది మన చేతికి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేసుకుంటే మనకి ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఉల్లిపాయలు విరిగిపోవన్నమాట. సన్నగా కట్ చేసేసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని ఇట్లాగా వాటర్ అనేది మన చేతికి వచ్చేలాగా కలుపుకొని, 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి, 1/2 కప్పు అనేది శనగపిండి అనేది తీసుకోండి. సో ఇలా తీసుకోవటం వల్ల పకోడీ అనేది గట్టిగా ఉంటుంది. సో స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే 2 days వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు బాక్స్లో వేసేసి. సో ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా కలుపుకోండి. అవసరమైతేనే ఒక 2 స్పూన్లు వాటర్ని ఇలా చిలకరిస్తూ కలుపుకోండి. లేదు అంటే కనుక మనకి అవసరం లేదు, ఉల్లిపాయల్లో వాటర్ మొత్తం సరిపోతుంది అంటే కనుక వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సో ఇలా వచ్చే వరకు, పొడి పొడిగా వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి, సో ఉల్లిపాయల్ని ఇలా అనేది వేసుకోవాలి, వేళ్ళతో వేసుకోవాలన్నమాట పకోడీని. సో ఇలా మీడియం ఫ్లేమ్లో అస్సలు కలపద్దు స్టార్టింగ్లో వేయంగానే. సో కలర్ మారిన తర్వాత ఒకవైపుకి మార్చుకోండి. సో ఈ విధంగా వేగాక తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం కదా, కొంతసేపు ఆగి ఆయిల్ మళ్ళీ హీట్ అయిన తర్వాత, హీట్ అవ్వాలండి, లేకపోతే వెంటనే వేసేస్తే మళ్ళీ పకోడీ వేగదనమాట. కొంచెం సేపు హీట్ అయిన తర్వాత మళ్ళీ పకోడీ అనేది వేసేయటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి, ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో చాయ్తో దీన్ని ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్